హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ మార్చి 31వ తేదీలోగా ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మన యొక్క ఆధార్ కార్డులకు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఒకటి అనేది మార్చి 31వ తేదీలోకి చేసుకోవాలి. అలా అయితేనే మీకు ఇది మీ యొక్క కార్డుకి అయితే ఈ ఒకటి చేసుకోగలరు. అయితే మనకు చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి అయితే మనకు ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. సో చాలామంది ఈకేవైసీ సెంటర్లకు వెళ్ళినప్పటికీ ఆధార్ కార్డు అప్డేట్ లేదు కాబట్టి మేము ఈకేవైసీ చేయలేకపోతున్నాము. సో ఆధార్ కార్డు అప్డేట్ ఉంటేనే మీకు ఈకేవైసీ అవుతుందని చెప్పేసి చాలామందిని మీ సేవా కేంద్రాల్లో అలాగే మనకు సచివాలయాల్లో కూడా చెబుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ కార్డు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ నెల 31వ తేదీలోగా చేసుకుంటే కనుక మీరు ఈజీగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఈకేవైసీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డుకు అనగా రేషన్ కార్డుకి ఈకేవైసీ కాదు. అలాగే మీకు ఏదైతే కార్డులు ఉన్నాయో అంటే రేషన్ కార్డు ఉందో ఆ కార్డు పనిచేయదు. ఇక మీకు కార్డు ఉన్నా కానీ ఇక రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంటుంది. సో మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేసుకుంటేనే తప్పనిసరిగా మీకు అందేటటువంటి సరుకులు కానివచ్చు, అలాగే ప్రభుత్వం నుండి అందేటటువంటి ఏ బెనిఫిట్ను కూడా మీరు ఈజీగా పొందగలరు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి బెనిఫిట్ కానివ్వచ్చు, ఇతర ఏదైనా రేషన్ కానివ్వచ్చు, సరుకులు కానివ్వచ్చు, ఏది కూడా మీకు అందవండి. సో తప్పనిసరిగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డుకి అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈకేవైసీ అవుతుంది. రేషన్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డుకి అప్డేట్ చేసుకోకపోతే మీరు ఈకేవైసీ నెట్ సెంటర్కి వెళ్ళినా కానీ సో మీకు ఈకేవైసీ అనేది కాదండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.